వలి అనే ఒక వ్యక్తి కర్నూలు నుంచి కావాలని వచ్చి హిందువుల పెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారక్క దగ్గర కావాలని కల్తీ కౌవాబన్ నమ్ముతూ హిందువుల ఆరోగ్యాలనే టార్గెట్ చేస్తున్నాడు. ఇది ఫుడ్ జిహాదీ అని కొంతమంది వాదిస్తారు. నిజంగా అతను కల్తీ చేసి ఉంటే అతని పని చేయాల్సిందే. కానీ అతను కల్తీ చేసినట్టు కానీ అది కల్తీ కోవా బన్ను అయినట్టు కానీ అతను అమ్మిన బన్ను వల్ల మన ఆరోగ్యాలకి ఇబ్బంది కలిగినట్టు కానీ ఎలాంటి ఆధారాలు ఇప్పటికైతే లేవు. ఉంటే ఖచ్చితంగా అతన్ని పని చేయాల్సిందే. సరే, ఆధారాలు లేని ఈ విషయాన్ని ఒకసారి పక్కన పెట్టి ఆధారాలు ఉన్నటువంటి ఇంకొక విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనందరం అత్యంత పవిత్రంగా కొలిచేటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మన లడ్డూ ప్రసాదంలో కల్తీ కాదండి, నకిలీ. కల్తీ అంటే నెయ్యిలో ఏదన్నా కలిపితే దాన్ని కల్తీ అంటారు. కానీ ఒక రసాయన మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి దాదాపు 68 లక్షల కేజీల రసాయన మిశ్రమాన్ని కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి మనకి పంపిణీ చేశారు. నిజానికి కోవా బన్ అనేది ఒక ఆప్షన్. మన ఇష్టం ఉంటే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. కొన్నా కానీ తింటామో కింద పడేస్తామో మన ఇష్టం. కానీ తిరుమల తిరుపతి లడ్డూని మాత్రం అలా కాదు. ఖచ్చితంగా మనందరం స్వీకరిస్తాం, మనందరం ఇష్టంగా తింటాం, 10 మందికి పంచి పెడతాం. అలాంటి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో నకిలీ నెయ్యి వాడినట్టు, పూర్తిగా రసాయనాలే కలిపినట్టు అనేక ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ, సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ షాషీర్ దాఖలు చేసింది నెల్లూరు కోర్టులో. ఇంత పక్కాగా ఆధారాలు ఉన్నాయి. మరి దీని గురించి ఎవరు మాట్లాడరే? ఇది కదా ఫుడ్ జిహాదీ అంటే. హిందువుల మీద ఫుడ్ జిహాదీ జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా. హిందువుల మనోభావాలతో ఆడుకున్నాడు, హిందువుల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు. మన బాడీలోకి 68 లక్షల కేజీల కెమికల్స్ని పంపించాడు కదా. అది కూడా మనం అత్యంత పవిత్రంగా స్వీకరించేటువంటి తిరుమల లడ్డూ ప్రసాదంలో కలిపి. ఇది కదా ఫుడ్ జిహాదీ అంటే. ఇది కదా మనం ప్రశ్నించాల్సింది. దీని మీద కదా మనం మాట్లాడాల్సింది. చిన్నోడి మీద ఎందుకు మాట్లాడుతున్నాం, పెద్దోడి మీద ఎందుకు మాట్లాడలే అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే గొడ్డలి వస్తని భయమా?